How to master 5 common questions in interviews. ఈ వీడియో నేను తెలుగులో చేస్తున్నా ఎందుకంటే చాలా మంది నా తాలూకు ఓల్డ్ వీడియోస్లో కామెంట్ చేశారు. అన్న చాలా వరకు క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో అందుకే ఈ వీడియో స్పెషల్గా తెలుగు ఆడియన్స్ కోసం చేద్దామని ఫిక్స్ అయ్యా. సో ఈరోజు మనం ఆ 5 కామన్ క్వశ్చన్స్ దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశా, బట్ స్టిల్ ఆ 5 కామన్ క్వశ్చన్స్ మనం లిస్ట్ చేసుకొని వాటిని ఎలా ఆన్సర్ చేయాలనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ దాట్, మీకు ఒకవేళ నా పాత వీడియోస్ కానీ లేదంటే రాబోయే వీడియోస్ కానీ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఇంటర్వ్యూస్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఇంట్రోవర్షన్ గురించి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ హిట్ చేయండి సో దాట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశా ఇంటర్వ్యూస్ గురించి, కెరియర్ గురించి అండ్ ఆల్. సో డెఫినెట్గా ఆ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో కమింగ్ టు ది టాపిక్, ఈరోజు ఆ 5 కామన్ క్వశ్చన్స్ ఏంటి, ఆ కామన్ క్వశ్చన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. బేసికలీ చాలా మంది అనుకుంటారు ఈ 5 కామన్ క్వశ్చన్స్ నాకు తెలుసు అని, బట్ అందరూ ఆ 5 కామన్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనే విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. ఆ 5 కామన్ క్వశ్చన్స్ ఏంటి అన్న విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చూపిస్తాను సో దట్ మీ క్లారిటీ వస్తుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూస్కి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years? సో చాలా మందికి ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఎలా చెప్తారంటే, నేను మీ కంపెనీలో ఎంప్లాయీగా ఉందాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు బి అన్ ఎంప్లాయీ ఇన్ యువర్ కంపెనీ, ఆర్ ఐ వాంట్ టు గెట్ ఎ జాబ్ అని ఇలాంటి ఆన్సర్స్ ఇస్తారు. కానీ దీనికి ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఉంటుంది. ఈ ఆన్సర్ని కానీ కరెక్ట్గా మీరు క్యాచ్ చేయగలిగితే అది డెఫినెట్గా మీకు చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. సో దీని ఎందుకు అడుగుతారంటే ఇలాంటి క్వశ్చన్స్, మీ తాలూకా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎంతవరకు ఆలోచించగలుగుతున్నారు, ఎంతవరకు రీసెర్చ్ చేశారు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో దీన్ని ఒక షార్ట్ టర్మ్ గోల్ అనుకోండి, ఒక 5 years అనేది షార్ట్ టర్మ్ గోల్ అనుకోండి. సో మీకు ఒక లాంగ్ టర్మ్ గోల్ అంటూ పెట్టుకోవాలి. సో ఆ లాంగ్ టర్మ్ గోల్ ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి, లైక్ ఒకవేళ కంపెనీలో జాయిన్ అయితే CEO అవ్వాలనో, లేదంటే వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్లోకి వెళ్ళాలనో, ఇలాంటివి కానీ మీరు ముందు లాంగ్ టర్మ్ గురించి ఆలోచించి దాని ప్రకారం మీరు ఈ షార్ట్ టర్మ్ గోల్ని ఫిక్స్ చేయాలి. సో 5 years అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక లీడ్ అవుతారు, అదే కంపెనీలో కంటిన్యూ అయితే ఒక లీడ్ అవుతారు, లేదంటే ఒక సీనియర్ పొజిషన్కి వెళ్తారు, లేదంటే ఒక మంచి ప్రాజెక్ట్ని టేకప్ చేస్తారు. సో ఇలాంటి ఆన్సర్స్ అనేవి మీరు ముందే రెడీ చేసుకొని పెట్టాలి. సో దీనికి మీరు ముందు ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం నేను చెప్తున్నా, వాళ్ళ తాలూకా హైరార్కీ ఏంటి అంటే, మీరు జాయిన్ అయిన ట్రైనీగా జాయిన్ అయిన తర్వాత ఒకవేళ మీరు సీనియర్ రిసోర్స్ అయినా మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రెషర్స్ అడుగుతూ ఉంటారు. మీరు ఒకవేళ ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నప్పుడు మీరు దీనిని అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి, నెక్స్ట్ ట్రైనీ తర్వాత ఏమవుతారు, నెక్స్ట్ ఏమవుతారు, నెక్స్ట్ సీనియర్ లెవెల్కి ఎలా వెళ్తారు, ఇలాంటి ఆల్రెడీ మీ సీనియర్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోండి. సో దాట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్లోనే ఉంది. సో అందుకే ముందు రీసెర్చ్ చేయండి, ఆ పొజిషన్స్ ఏంటి. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ వెళ్దాం అనుకుంటే సాఫ్ట్వేర్లో నెక్స్ట్ లెవెల్స్ ఏంటి, సీనియర్ ఎలా అవుతారు, ఏ విధంగా లీడ్ అంటే ఏం చేస్తారు. సో ఇలాంటి విషయాలను ముందే తెలుసుకొని ఉండడం వల్ల మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఈజీ అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు, ఎందుకంటే మీ తాలూకా థాట్ ప్రాసెస్ని, మీ తాలూకా వే ఆఫ్ థింకింగ్ని వాళ్ళు జస్ట్ చెక్ చేయడానికి. సో ఇది ఫస్ట్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్? ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్స్. చాలా మంది ఏం చేస్తారంటే, స్ట్రెంగ్స్ అంటే ఐఎమ్ ఎ టీమ్ ప్లేయర్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఇలాంటి కామన్ పాయింట్స్ చెప్తారు. ఇలాంటివి ఈవెన్ వీక్నెసెస్ లో కూడా కొంతమంది ఐఎమ్ షార్ట్ టెంపర్డ్, ఐ హ్యావ్ యాంగర్ ఇష్యూస్, ఐఎమ్ నాట్ హార్డ్ వర్కింగ్, ఇలాంటి కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. ఇలాంటివి ఎలా చెప్పాలి, ఎలా చెప్పకూడదు అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఈ పర్టికులర్ క్వశ్చన్ లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఒక ట్రిక్కీ క్వశ్చన్. ఇందులో ఏం జరుగుతుందంటే, మీ స్ట్రెంగ్స్ అడిగేటప్పుడు మీరు వాళ్ళ టీంలో ఎంతవరకు సెట్ అవుతారు, లేదంటే వాళ్ళ కంపెనీలో ఎంతవరకు సెట్ అవుతారు అన్న విషయాన్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. సో ఇందులో ఎలా చెప్పొచ్చు అంటే, స్ట్రెంగ్త్ కానీ వీక్నెస్ కానీ మాట్లాడేటప్పుడు ఫస్ట్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెంగ్త్ లో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా సరే మీ తాలూకా స్ట్రెంగ్త్ చెప్పొచ్చు, కానీ దాని తాలూకా ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది. దాని ఎగ్జాంపుల్ అంటే మీరు ఏమైనా చేసి ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫ్రెషర్, ఒక కొత్తగా జాబ్ లోకి వెళ్తున్నారు. సో ఆల్రెడీ మీరు కాలేజ్లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటారు, లేదంటే ఏదో ఒక ఈవెంట్ చేసి ఉంటారు, ఎనీథింగ్.
ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ని తీసుకొని మీరు కానీ ప్రొజెక్ట్ చేయగలిగితే మీ స్ట్రెంగ్త్ని, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అ టీమ్ ప్లేయర్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆ టీమ్ ప్లేయర్ అని ఎందుకు అంటున్నారన్న ఆ పర్టికులర్ థింగ్ని కూడా మీరు చెప్పాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ కూడా మీరు చెప్తే దానికి ఇంకా ఎక్కువ స్టాండర్డ్ ఇంకొద్దిగా స్ట్రెంగ్త్ వస్తుంది ఆ పర్టికులర్ వర్డ్కి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి, లైక్ నేను ఓవర్ కాన్ఫిడెంట్, మీ వీక్నెస్ ఏంటంటే యు ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ మల్టీ టాస్కర్, ఇలాంటివి చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది, అది కూడా ఎస్పెషల్లీ వీక్నెసెస్ లో. సో అందుకోసం నేను స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కోసం ఒక వీడియో చేశాను. సో ఐ థింక్ ఇక్కడ ఒక దగ్గర లింక్ ఉంటుంది, ఆ లింక్ ని ప్రెస్ చేయండి, అది కూడా తెలుగులోనే ఉంటుంది. సో డోంట్ వరీ, ఆల్రెడీ నేను స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కోసం ఒక వీడియో ఆల్రెడీ చేశాను. సో ఖచ్చితంగా ఆ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థర్డ్ మోస్ట్ కామన్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ టెల్ మీ అబౌట్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు అందరూ కూడా. వెళ్ళిన వెంటనే వాళ్ళని మీ రెజ్యూమ్ ని ఎలా తిప్పుతూ అడుగుతుంటారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. సో ఈ క్వశ్చన్ కి కూడా అంటే ఇందులో ట్రిక్ ఏం లేదు, బట్ అది 100%, అవుట్ ఆఫ్ 100%, 95% to 96% ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా అడిగే ఫస్ట్ క్వశ్చన్. మీరు వెళ్ళంగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. సో కొంతమంది ట్రిక్కీగా అటు తిప్పి అడుగుతారు, బట్ స్టిల్ ద క్వశ్చన్ విల్ నాట్ చేంజ్. ద క్వశ్చన్ అయితే సేమ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో అందుకే ఈ క్వశ్చన్ లో కూడా మీరు కానీ ప్రిపేర్ అయితే ముందే, సో ఎందుకంటే మీ తాలూకు ఫస్ట్ 5 minutes అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 5 minutes కానీ ఇంప్రెస్ చేయగలిగితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అండ్ ఆబ్వియస్ గా వాళ్ళు కూడా ఈ పర్సన్ ఆల్రెడీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, హీ క్యాన్ డూ ఇట్, హీ క్యాన్ యాక్చువల్లీ క్రాక్ ఇట్ అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు కూడా మూవ్ అవుతా ఉంటారు. సో దీనికోసం మీరు ముందు నుంచే చాలా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇందులో చాలా మంది ఏం చెప్తుంటారంటే, లైక్ నేను ఈ హాబీ, నేను మూవీస్ చూస్తుంటాను, నేను లేదంటే ప్లేయింగ్ గేమ్స్, ఇలాంటివి చెప్తారు. ఇలాంటివి కాకుండా ఎక్కువ మీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్, లేదంటే లీడర్షిప్ రిలేటెడ్, లేదంటే ఇంకేమైనా రిలేటెడ్ టు దట్ కంపెనీ, ఇలాంటివి చెప్పగలిగితే మీకు ఎక్కువ పవర్ వస్తుంది ఈ ఆన్సర్ కి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే యూ క్యాన్ టెల్ అబౌట్ మీ గురించి చెప్పొచ్చు. దాని తర్వాత మీరు ఫ్రెషర్ అయితే మీ కాలేజ్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కొంతవరకు చెప్పి, దాని తర్వాత మీ స్ట్రెంగ్స్ గురించి చెప్పొచ్చు, లేదంటే మీ అంబిషన్ గురించి చెప్పొచ్చు, లేదంటే మీ కాలేజ్ లో చేసిన ఏమైనా యాక్టివిటీస్, లేదంటే మీ తాలూకా ప్రాజెక్ట్ గురించి చెప్పొచ్చు. సో ఈ విధంగా మీ తాలూకా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నది ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా మీరు చాలా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. నేనైతే చాలా 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 ఎక్కువ సార్లు ప్రిపేర్ అయ్యా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కోసం ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోను కూడా మీరు ఇక్కడ ఎక్కడో దగ్గర లింక్ ఉంటుంది, ఖచ్చితంగా చూస్తారు నేను అనుకుంటున్నా. ఆ వీడియోలో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి ఆ స్పెసిఫిక్ క్వశ్చన్ కోసం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, వై ఆర్ యూ రైట్ ఫిట్ టు దిస్ జాబ్? లేదంటే ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? సో ఇది కూడా చాలా మంది ఏం చెప్తుంటారంటే, నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను, లేదంటే నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్తారు. దాన్ అంటే అదే స్టేట్మెంట్ కన్నా ఒక ఎగ్జాంపుల్ ఇస్తే దాని తాలూకు పవర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కాన్ఫిడెంట్ అని చెప్పారు, బానే ఉంది, కానీ ఎందుకు కాన్ఫిడెంట్ చెప్పాల్సి వస్తుంది? లైక్ ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక ఇన్సిడెంట్ ఇలా జరిగింది, మీ కాన్ఫిడెన్సే మిమ్మల్ని కాపాడింది అంటే ఆ సిచ్యువేషన్ యాడ్ చేయాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ ఇంకా చాలా చాలా ఉంటాయి అనమాట. ఎందుకు యూనిక్నెస్, మీలో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి అన్న విషయాన్ని మీరు చాలా వరకు తీసుకోవచ్చు. లైక్ ఏదైనా కాలేజ్ ఈవెంట్ చేశారు, మీరు దాన్ని లీడ్ చేశారు, లేదంటే మీ ప్రాజెక్ట్ చేశారు, మీ ప్రాజెక్ట్ ఏదో ఇష్యూ వచ్చింది, మీరు దాన్ని లీడ్ చేశారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఇలా చేశాను అని ఒక పర్టికులర్ సినారియోని కానీ చెప్పగలిగితే ఈ ఆన్సర్ కూడా చాలా బాగా వెళ్తుంది. కానీ ఇది కూడా ముందే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ కొద్దిగా ట్రికీ క్వశ్చన్, ఎందుకంటే కొంతమంది ఆరోగెంట్ గా ఆన్సర్ చెప్తారు, వాళ్ళందరికన్నా నేనే బెటర్ అన్న ఆన్సర్ చెప్తారు. సో ఇందులో కూడా చాలా వరకు మిస్టేక్ ఉంది, ఎందుకంటే వాళ్ళందరికన్నా నువ్వు బెటర్ అయితే వాళ్ళకి తెలుస్తుంది నువ్వు ఆల్రెడీ బెటర్ అనే విషయం. కానీ నువ్వు చెప్తే అది ఆరోగెంట్ అయిపోతుంది, లేదంటే అది యాటిట్యూడ్ గా రాంగ్ గా కన్వే అవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది మీ బయట. సో అందరికన్నా మీరు బెటర్ అనే దానికన్నా వాళ్ళందరిలో మీరు ఒకళ్ళు, బట్ మీకు ఒక స్పెషల్ ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ ఏంటి, మీ లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అన్న విషయాన్ని మీరు కానీ చెప్పగలిగితే ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్? సో ఈ క్వశ్చన్ లో కూడా వాళ్ళు మిమ్మల్ని యాక్చువల్లీ ఇక్కడ తగ్గించడానికి కానీ, లేదంటే మీ కాన్ఫిడెన్స్ ని తగ్గించడానికి కానీ ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఆబ్వియస్ గా వాళ్ళకు ఉన్న ప్యాకేజ్ కన్నా తక్కువ ప్యాకేజ్ ఇవ్వడానికో, లేదంటే తక్కువ ప్యాకేజ్ మిమ్మల్ని క్లోజ్ చేయడానికో చూస్తుంటారు. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఆల్రెడీ ఆ పర్టికులర్ కంపెనీకి కానీ స్టాండర్డ్ అంటూ ఒకటి ఉంటుంది. మీరు ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి కానీ, లేదంటే మీరు ఆ పర్టికులర్ రోల్లో జాయిన్ అవ్వడానికి కానీ ఏదో ఒక స్టాండర్డ్ అంటూ ఉంటుంది. ఆ స్టాండర్డ్ ఎంత, బేసిక్ శాలరీ ఎంత, ఆ కంపెనీలో బేసిక్ శాలరీ ఎంత, లేదంటే మీరు ఏదైనా కొత్త కంపెనీకి వెళ్తున్నారు, ఆ స్పెసిఫిక్ రోల్ కి
ఎంతవరకు చార్జ్ చేస్తున్నారని ఇంటర్నెట్‌లో గాని, మీ సీనియర్స్ గాని ఎవరో ఒకళ్ళని కనుక్కున్నారనుకోండి, ఆ విషయం మీకు గాని మైండ్‌లో ఉంటే, ఆ విషయాన్ని ముందే ప్రొజెక్ట్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ థట్ ఇంకొక విషయం, మీరేదైతే చెప్పాలనుకుంటున్నారో, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరొక 5,00,000 చెప్దాం అనుకుంటున్నారు. దానికి అట్‌లీస్ట్ ఒక 30% లేదంటే 20% ఎక్కువ చెప్పి ఉంచాల్సొస్తుంది. అది అలా అని చెప్పి ఎక్స్‌ట్రా ఉన్న స్టాండర్డ్ కన్నా ఎక్కువ పెంచేసి 5,00,000 ఉన్నదాన్ని 10,00,000 అని చెప్పడం కరెక్ట్ కాదు. సో, ఆల్రెడీ వాళ్ళకొక పర్టిక్యులర్ థింగ్ అంటే ఒక పర్టిక్యులర్ నంబర్ అంటూ ఉంటుంది వాళ్ళ మైండ్‌లో. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉంటాయి. సో, నంబర్ చెప్పేదానికన్నా మీరు చెప్పొచ్చు ఇలా స్టాండర్డ్స్ ప్రకారం, ఇలా మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంతవరకు ఇస్తున్నారు. అది నేను ఆల్రెడీ రిసర్చ్ చేశాను. అండ్ మా సీనియర్స్ కూడా చెప్పారన్న విషయాన్ని మీరు కన్వే చేసి, ఆ విషయాన్నే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా ఆబ్వియస్‌గా అంటే ఆ పర్టిక్యులర్ స్టాండర్డ్ సేమ్ అయితే వాళ్ళు చెప్తారు. మా మా మేము ఇది చేయలేము. లేదంటే మేము ఇంతవరకు ఇవ్వలేము. మేము ఇంతే ఇవ్వగలం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ దేర్ ఆర్ ఐ మీన్ ద మార్కెట్ స్టాండర్డ్స్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ 5,00,000 ఈస్ ద ప్యాకేజ్ విచ్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ అనే విషయాన్ని చెప్పి, వెంటనే ఎందుకు అన్న విషయాన్ని కూడా మీరు చెప్పగలగాలి. అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అక్కడ. ఎందుకంటే మీరు ఆ ప్యాకేజ్ ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అందరూ మిగిలిన చాలా మంది ఉన్నారు. కానీ ఆ పర్టిక్యులర్ ప్యాకేజ్ మీకే ఎందుకు ఇవ్వాలి? అన్న విషయాన్ని గాని మళ్ళీ ఒకసారి ఏదో ఒక ఇన్సిడెంట్‌ని గాని, ఏదో ఒక మీ స్ట్రెంగ్త్స్ గురించి గాని మాట్లాడితే ఖచ్చితంగా అది కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ విషయంలో కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పైనుంది. సో ఒకసారి చెక్ చేస్తే ఇంకా డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. సో ఐ బిలీవ్ ఆల్ ద 5 క్వెషన్స్ ఆర్ దేర్ ఆన్ ద స్క్రీన్. మరొకసారి మళ్ళీ ఆ 5 క్వెషన్స్‌ని నేను ఇక్కడ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నా. ఈ 5 క్వెషన్స్‌కి ముందే ప్రిపేర్ అయ్యి మీరు గాని వెళ్ళగలిగితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ మీరు ఇంటర్వ్యూని చాలా కాన్ఫిడెంట్‌గా ప్రెజెంట్ చేసుకోగలరు. అండ్ ఇంటర్వ్యూ కూడా చాలా స్మూత్‌గా వెళ్ళిపోతుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో థాట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ షేర్ చేయండి సో థాట్ ఈ పర్టిక్యులర్ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.